ఒక చిన్న ఊరు. ఆ ఊర్లో ఆదిత్య అనే ఒక అబ్బాయి ఉండేవాడు. చాలా సైలెంట్, కాని హృదయం మాత్రం పెద్ద కలలతో నిండిపోయుండేది. అతని దగ్గర ఎప్పుడూ ఒక పాత డైరీ ఉండేది. ఆ డైరీ అతని స్నేహితుడు, అతని కలల ఇల్లు. ప్రతి పేజీ మీద ఒక కల. ఒకరోజు పెద్ద సింగర్ అవ్వాలి, అమ్మకి కొత్త ఇల్లు కొనాలి, నాన్నకి అప్పులు తీర్చాలి. ఆ కలలు కేవలం మాటలు కాదు, అవి అతని శ్వాస, అతని ఆశ. ప్రతి రాత్రి ఆ డైరీని తెరిచి చూసుకుంటూ తన భవిష్యత్తుని ఊహించేవాడు. కాని జీవితం ఎప్పుడూ మన కలలలా ఉండదు. ఒకరోజు రోడ్డు మీద జరిగిన చిన్న ప్రమాదం ఆదిత్య జీవితాన్ని ఒక్కసారిగా ఆపేసింది. ఆ రోడ్డుపై పడింది అతని శరీరం కాదు, అతని కలలే. ఇంటికి చేరింది ఒకే ఒక వస్తువు, ఆ పాత డైరీ. అమ్మ చేతుల్లో పడిన ఆ డైరీ అది కేవలం పుస్తకం కాదు, ఆమె కొడుకు కలల సమాధి. ఆమె ఒక్కో పేజీ తిప్పుతుంటే ఆదిత్య గొంతు వినిపిస్తున్నట్టే అనిపించింది. అమ్మా, ఒకరోజు నేను నిన్ను గర్వపడేలా చేస్తా. నా కలలు నెరవేరకపోయినా నా అమ్మ మాత్రం ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. ఆ రోజు నుండి ఆ డైరీ ఆమె గుండెల్లో జీవిస్తోంది. ఆదిత్య కలలు ఆగిపోయినా అతని ప్రేమ మాత్రం ఎప్పటికీ ఆగదు. జీవితం చిన్నదైనా మన కలలు, మన ప్రేమ ఎవరి గుండెల్లో అయినా ఎప్పటికీ బ్రతుకుతూనే ఉంటాయి. ఇలాంటి హృదయాన్ని తాకే కథల కోసం KVS 9 క్రియేషన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.